పార్ట్ 1లో జరిగిన స్టోరీ. సీతాపురం అనే ఊర్లో ఉంటున్న రామరాజుకు గీతాంజలి ఒక్కతే కూతురు. గీతాంజలిని తన మేనల్లుడు రవీంద్రకిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి కూతుర్ని తమ ఇంట్లోనే ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు రామరాజు, అతని భార్య జానకి. కానీ గీతాంజలి ఆ ఊర్లో కూలి పనులు చేయడానికి వచ్చిన రాజేంద్రను ప్రేమిస్తుంది. తల్లిదండ్రులు రాజేంద్రతో గీత పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఒకరోజు తెల్లవారేసరికి ఇంట్లో నుండి పారిపోయి రాజేంద్రను పెళ్లి చేసుకుని అతని ఇంటికి వస్తుంది గీతాంజలి. కానీ అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే రాజేంద్ర గురించి, అతని మనస్తత్వం గురించి కొద్దిగా తెలుసుకుంటుంది గీతాంజలి. రాజేంద్రకు పని చేయాలంటే చాలా బద్ధకం. ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఊళ్ళో వాళ్ళ దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు రాజేంద్ర. కష్టపడి పని చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని, కాబట్టి ఏదో ఒక పని చూసుకోమని రోజు చెప్తూ ఉంటుంది గీత. కానీ రాజేంద్ర గీత మాటలు అస్సలు వినడు. ఇంతలో తను తల్లి కాబోతున్నానని భర్తకు చెప్తుంది గీత. గీతకు పిల్లలు పుడితే ఆమె తల్లిదండ్రులు మనవాళ్ల మీద ప్రేమతో వాళ్లతో పాటు తనను కూడా గీత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారని కలలు కంటూ ఉంటాడు రాజేంద్ర. ఇంతలో గీత వాళ్ళ తల్లిదండ్రులు తమ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఎక్కడికో వెళ్లిపోయారని రాజేంద్రకు తెలుస్తుంది. దాంతో ఇంటికి వచ్చి గీతాంజలిపై మండిపడుతూ ఉంటాడు రాజేంద్ర. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. అంటే మన పెళ్లికి ముందు మీరు నాతో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? నా అంత అందగత్తిని మీ జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు. నేను ఒక రాజకుమారిలా ఉంటానన్నారు. నన్ను చూడకుండా ఉండలేనని అన్నారు. అవన్నీ అబద్ధాలేనా అంటుంది గీత. అలా చెప్పకపోతే కూలి పనులు చేసుకునే నన్ను నువ్వు ప్రేమిస్తావా? మీ వాళ్ళని కాదనుకుని నాతో వస్తావా? లక్షాధికారి కూతురు అయిన నిన్ను నా బొట్టులో వేసుకోవటానికి అలా పొగిడాను. నేను నిజాయితీ పరుల్లాగా నమ్మించాను. కానీ నువ్వు ఇల్లు వదిలి వస్తావని అనుకోలేదు. మీ వాళ్ళను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటావని, మీ ఇంటికి నన్ను తీసుకువెళ్తావని అనుకున్నాను. అలా చేస్తే మగపిల్లలు లేని మీ నాన్నకు, అతని ఆస్తికి నేనే వారసుని కావచ్చని అనుకున్నాను. నువ్వేమో మనకు పిల్లలు పుట్టగానే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పి నన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికే తీసుకొచ్చావు. ఇప్పుడు చూస్తే మీ వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఎటు వెళ్లిపోయారట. ఇప్పుడు నా చేతికి చెప్ప తప్ప ఇంకేమీ మిగలలేదు. ఇది వరకు నేను ఒక్కడే చెయ్యాలనిపిస్తే ఏదో ఒక పని చేసేవాడిని, లేకపోతే దొరికిన కాడ అప్పులు చేసుకుని బ్రతికేవాడిని. ఇప్పుడు నా మెడకు గుదిబండలా నువ్వు తయారయ్యావు. నీకు తోడు త్వరలో పిల్లలు కూడా పుట్టబోతున్నారు. చిచి, ఏంటో నాకు కర్మ అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేంద్ర. దాంతో కొయ్యబారి అలా నిలబడిపోతుంది గీతాంజలి. మరి కొద్ది రోజులు అయ్యేసరికి గీతాంజలి 2 గుడ్లు పెడుతుంది. రాజేంద్రలో మాత్రం ఏ మార్పు రాదు. రావాలనిపిస్తే ఇంటికి వస్తాడు, లేకపోతే 2 రోజులైనా ఇంటికి రాడు. గీత తినదో లేదో కూడా పట్టించుకోడు. అసలు ఇంట్లో సరుకులు ఉన్నాయో లేదో కూడా అతనికి పట్టదు. దాంతో గీతకు బ్రతుకు దుర్భరంగా మారుతుంది. తను పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న తనను అపురూపంగా చూసుకునేవారు. ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చిచ్చేవారు. వాళ్ల మాటలు కాదని కళ్ళు మూసుకుపోయి ముందు వెనక ఆలోచించకుండా ఈ పనికిమాలిన వాడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలా కావాల్సిందే. కానీ ఏ పాపం ఎరుగని నాకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇలాగే ఉంటే నా పిల్లలు ఆకలితో అల్లాడాల్సి వస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. వాళ్ళు పుట్టేసరికి ఏదో ఒక పని చేసి కొన్ని డబ్బులు సంపాదించాలి అనుకున్న గీత వెంటనే పక్కింటి మల్లిక దగ్గరకు వస్తుంది. గీతను చూడగానే మల్లిక, రాగీత, ఇప్పుడే పనికి వెళ్లాలని అనుకుంటున్నాను అంటుంది మల్లిక. ఈ రోజు నుండి నేను కూడా నీతో పాటు వచ్చి పని చేస్తానక్క, నన్ను కూడా రమ్మంటావా అంటుంది గీత. అయ్యో, నేను చేసే పని నువ్వు చేయలేవమ్మా, నీకు ఆ పని చేత కాదు. అయినా అనుకోకుండా ఇప్పుడు నీకు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటుంది మల్లిక. ఏం చెప్పమంటావక్క, ఆయన నాతో గొడవ పెట్టుకుని ఇంటికి కూడా సరిగా రావటం లేదు. మరి కొద్ది రోజుల్లో పిల్లలు పుట్టబోతున్నారు. ఇంట్లో చూస్తే సరుకులు లేవు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నేను దాచుకున్న కొన్ని డబ్బులు తీసుకొచ్చుకున్నాను. అవి ఇన్ని రోజులు వాడుతున్నాను. ఇప్పుడు అవి కూడా అయిపోయాయి. ఇక నా కోసం కాకపోయినా పుట్టబోయే పిల్లల కోసమైనా ఖర్చులుంటాయి కదా, అందుకే ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను అంటుంది గీత. దాంతో మల్లిక కాసేపు ఆలోచించి, ఆ గీత, నువ్వు పెద్దగా శ్రమ పడకుండా చేసే పని ఒకటి ఉంది. నేను పనిచేసే పొలం పక్కన ఒక పూల తోట ఉంది. అక్కడ కొంతమంది పూలు కోసి బుట్టలకు ఎత్తుతూ ఉంటారు. ఆ పని అయితే నువ్వు చేయగలవు. నాతో పోలిస్తే జీతం తక్కువైనా నువ్వు ఆ పనికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. అక్కడేమైనా నీకు పని దొరుకుతుందేమో కనుక్కుంటానుండు. రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు వద్దు గాని అంటుంది మల్లిక. దాంతో గీత సంతోషంగా ఒప్పుకుంటుంది. మరుసటి రోజు నుండి మల్లికతో పాటు కూలి పని చేయడానికి వెళ్తూ ఉంటుంది గీత. గీత పనిచేసి డబ్బులు సంపాదిస్తుందని తెలియటంతో మళ్లీ రోజు ఇంటికి రావటం మొదలు పెడతాడు రాజేంద్ర. అతనితో వాదించి ఉపయోగం లేదనుకున్న గీత మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. పగలంతా కష్టపడి పనిచేయటం, రాత్రంతా గుడ్ల మీద కూర్చుని గుడ్లు పాడవకుండా కాపాడుకోవటం చేస్తూ ఉండేది గీత. అలా కొద్ది రోజులు గడిచేసరికి గీతకి 2 పిల్లలు పుడతారు. తన పిల్లల్ని చూసుకుని, ఇక నుండి మీరే నాకు దిక్కు, మీకే కష్టము రాకుండా చూసుకుంటాను అనుకుంటుంది గీత. రాజేంద్ర మాత్రం పిల్లల మీద ప్రేమ చూపించకపోగా వాళ్ల అరుపులు ఏడుపు చూసి, చిచి, రాత్రి పగలు ఒకటే గోల, అసలు ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని విసుక్కుంటూ ఉంటాడు రాజేంద్ర. ఒకరోజు గీత పనికి వెళ్లిపోతుంది. రాజేంద్ర ఊరి మీద పడి తిరగటానికి వెళ్లిపోతాడు. దాంతో చాలాసేపు ఒంటరిగా ఉన్న పిల్లలిద్దరూ మెల్లగా తల్లిని వెతుక్కుంటూ బయలుదేరతారు. కొంత దూరం వచ్చేసరికి కోడి పిల్లల్ని చూసిన ఒక కాకి వాళ్ళని చంపి తినటానికి వాళ్ళ వెంట పడుతుంది. ఇంతలో గీత రావటంతో కాకి భయపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాకి తరమటంతో పిల్లలిద్దరూ భయంతో ఏడుస్తూ ఉంటారు.
అది చూసిన గీత వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని, ఏడవకండి నాన్న, అయినా మీరు బయటకెందుకు వచ్చారు, ఇంటికి వెళ్దాం పదండి అని పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తుంది గీత. మరి కాసేపటికి రాజేంద్ర కూడా ఇంటికొస్తాడు. అతను రాగానే గీత కోపంగా మాట్లాడుతూ, పిల్లలిద్దరిని వదిలేసి ఎక్కడికి వెళ్లారు, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ రోడ్డు మీదకొచ్చారు. మరి కాసేపు అయితే ఆ మాయదారి కక్కి బలైపోయేవారు. కష్టపడి పనిచేయటానికి బద్ధకం, కనీసం ఇంట్లో ఉండి పిల్లలనైనా జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. వర్షం పడేలాగా ఉందని నేను ఈరోజు ముందుగా ఇంటికి రావడం మంచిదైంది, లేకపోతే నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు అంటూ ఏడవటం మొదలు పెడుతుంది గీత. ఓహో, నువ్వు సంపాదిస్తున్నావని బాగా పొగరు పెరిగిందే నీకు నీ పిల్లలకు కాపలా కాయటానికైనా నేనుండేది. అయినా వాళ్ళు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటారు. నువ్వు వెళ్ళిపోగానే ఏడవటం మొదలు పెడతారు. వాళ్ల గోల భరించలేక బయటకు వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడేమంటావు అంటాడు రాజేంద్ర. పిల్లలన్న తర్వాత ఏడవకుండా అల్లరి చేయకుండా ఉంటారా? మనమే కాస్త ఓర్పుగా ఉండాలి. అయినా మీరెప్పుడైనా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే కదా వాళ్ళు మీతో ప్రేమగా ఉండటానికి. ఇప్పుడే చెప్తున్నాను వినండి, నా పిల్లల కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళకేమైనా జరిగిందంటే మీరు నాలో మరొక గీతాంజలిని చూస్తారు అంటూ వెళ్ళిపోతుంది గీత. గీత అలా మాట్లాడేసరికి ఏమో అనుకున్నాను, దీనికి కూడా కోపం వస్తుందే అనుకుంటాడు రాజేంద్ర. మరో 2 రోజుల తర్వాత గీత పనికి వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉండటంతో వాళ్ళ అరుపులకు రాజేంద్ర తిట్టడం మొదలు పెడతాడు. ఆపండహే మీ గోల, ఎప్పుడు చూసినా ఇల్లంతా ఒకటే గోల. ఏడుస్తూ అయినా ఉంటారు, లేకపోతే ఇల్లంతా తిరుగుతూ గోల చేస్తూ ఉంటారు. కాసేపైనా ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వరా? నోరు మూసుకుని వెళ్లి ఒక మూల కూర్చోండి, లేకపోతే కాళ్ళు విరగొడతాను అని రాజేంద్ర గట్టిగా అరిచేసరికి పిల్లలిద్దరూ భయపడి మళ్లీ ఏడవటం మొదలు పెడతారు. వామ్మో, వీళ్ళు మళ్లీ ఏడుపు లంకించుకున్నారు. ఇప్పుడు వీళ్ళని వదిలి బయటకు వెళ్లిపోతే వీళ్ళమ్మ ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది. పోనీ ఇక్కడే ఉందామంటే వీళ్ళ ఏడుపు భరించడం నా వల్ల కాదు. ఇప్పుడేం చేయాలి అనుకున్న రాజేంద్ర, ఏడు పాపండి, ఈ రోజు నేను దగ్గరుండి మిమ్మల్ని మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తా పదండి అని రాజేంద్ర అనటంతో తల్లి పేరు చెప్పగానే పిల్లలిద్దరు కళ్ళు మెరుస్తాయి. అమ్మ దగ్గరకా? అయితే వెంటనే తీసుకువెళ్ళు అంటారు పిల్లలిద్దరు. దాంతో వాళ్ళని తీసుకుని గీత దగ్గరకు బయలుదేరతాడు రాజేంద్ర. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికి గీత మరొక కోడిపెట్ట కలిసి వస్తూ ఉంటారు. రాజేంద్రను పిల్లల్ని చూడగానే గీత ఆశ్చర్యపోతూ, మీరేంటండి వీళ్ళని తీసుకుని ఎలా వస్తున్నారు అంటుంది గీత. ఏం చేయమంటావు, ఇంట్లో ఉంటే వీళ్ళ గోల భరించలేకపోతున్నాను, అందుకే ఊర్లో అయినా తిప్పితే ఏడు పాపేస్తారని ఇలా తీసుకొచ్చాను అంటాడు రాజేంద్ర. సరేనండి అంటూ గీత పక్కనే ఉన్న కోడిపెట్టను పరిచయం చేస్తూ, ఈవిడ నేను పనిచేసే తోట యజమానండి, వీళ్ళ ఇంట్లోకి పూలు కావాలంటే తీసుకువెళ్తున్నాను. నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు ఈ పూలను వీళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చిరండి అంటుంది గీత. సరేలే, అలాగే ఇచ్చి వస్తాను అంటాడు రాజేంద్ర. దాంతో ఆ కోడిపెట్టతో పాటు ఆమె ఇంటికి వస్తాడు రాజేంద్ర. ఆ ఇంటిని చూడగానే రాజేంద్ర నోరు వెళ్ళబెడతాడు. ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరుంటారు మేడం అంటాడు రాజేంద్ర. ఎవరు ఉండరండి, నేనొక్కదాన్నే ఉంటాను అంటుంది పల్లవి అనే ఆ కోడిపెట్ట. అదేంటండి, మీకు భర్త పిల్లలు ఎవరూ లేరా అంటాడు రాజేంద్ర ఆశ్చర్యపోతూ. ఎవరూ లేరండి, అసలు ఇంటికి వచ్చిన మొదటి వ్యక్తి మీరే. నా గురించి వివరాలు అడిగింది కూడా మీరే. నా బాధను ఎవరికైనా చెప్పుకోవాలని నాకు కూడా ఉంది, అందుకే చెప్తున్నాను వినండి. 5 సంవత్సరాల క్రితం ఒక లక్షాధికారితో నాకు పెళ్ళయింది. మా అమ్మ వాళ్ళకి ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా నా అందం చూసి మా ఆయన నన్ను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో మేమిద్దరం చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళం. కానీ పెళ్ళై 1 ఏడాది దాటినా నాకు పిల్లలు పుట్టకపోవడంతో మా ఆయన పిల్లల కోసం నాతో గొడవ పడటం మొదలుపెట్టాడు. దాంతో ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నాం. కానీ డాక్టర్ చెప్పింది విని మా నెత్తిని పిడుగు పడ్డట్లయింది. ఇంతకు డాక్టర్ చెప్పింది ఏంటంటే నాకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని. దాంతో పిల్లలంటే పిచ్చి ప్రేమ ఉన్న మా ఆయన అప్పటి నుండి నన్ను వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరకు తను అనుకున్నది నెరవేర్చుకున్నాడు. నా ముఖాన కొంత డబ్బు కొట్టి నాకు విడాకులిచ్చి తను మరొక పెళ్లి చేసుకున్నాడు. ఇక నేను ఆ ఊర్లో ఉండలేక ఇక్కడికొచ్చి ఇల్లు పూలతోట కొనుక్కుని ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాను అంటుంది పల్లవి. మరి ఇంత ఆస్తి ఉండి అందం ఉండి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాడు రాజేంద్ర. ఈ లోకంలో పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాంటిది జీవితంలో ఎప్పటికీ పిల్లలు పుట్టరని తెలిసి నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అంటుంది పల్లవి. అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఎవరైనా పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనా అంటాడు రాజేంద్ర. ముందు అతనెవరో రానివ్వండి, తర్వాత చూద్దాం అంటూ వెళ్ళిపోతుంది పల్లవి. దాంతో కూలిపోయిన తన ఆశలకు మళ్లీ రెక్కలొచ్చినట్లుగా అనిపిస్తుంది రాజేంద్రకు. అసలు రాజేంద్ర ఉద్దేశం ఏంటో, అతని మనసులో ఏముందో పార్ట్ 3లో చూడండి.